వంట గ్యాస్ కొరత పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హోటళ్లు బందయ్యాయి. సామాన్య వినియోగదారులు సైతం ముందస్తు బుకింగ్స్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బార్లు కీరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. అటు కేంద్రం మాత్రం గ్యాస్ పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతోంది. ఇదే సమయంలో పెరిగిన డిమాండ్, కొరత వేళ మరోసారి గ్యాస్ ధరలు పెంపు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. గ్యాస్ కొరత వేళ మరోసారి ధరలపైన ఆయిల్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్రం మాత్రం వాణిజ్య అవసరాలకు సరఫరా తగ్గించి డొమెస్టిక్ సరఫరా పెంచాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. ఇప్పటికే 30% మేర సరఫరా పెరిగినట్లు వెల్లడించింది. అయితే వాణిజ్య సిలిండర్ల సరఫరా లేక పలు ప్రాంతాల్లో హోటళ్లు బందయ్యాయి. ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. పెళ్లిళ్లు, కేటరింగ్ పైన వంటగ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వంటగ్యాస్ ధరలను భారీగా పెంచి అమలు చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరపై ₹60, కమర్షియల్ సిలిండర్పై ₹115 ఒకేసారి పెంచింది. కొరత వేళ సామాన్య వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావటం లేదు. దీంతో ఏజెన్సీల వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. కొరత లేదంటున్న కేంద్రం, పెరుగుతున్న ఆందోళన. గ్యాస్ కొరతపైన కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ముందస్తు బుకింగ్స్ అవసరం లేదని పేర్కొంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్, కొరతవేళ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం గ్యాస్ కొరత ఉందనే పుకార్లను తోసిపుచ్చినప్పటికీ భయాందోళనలు ప్రజలను పట్టుకున్నాయి. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొందరు గ్యాస్ని విక్రయిస్తున్నారు. వాణిజ్య సిలిండర్లు మాత్రమే దొరకడం లేదు.